సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుసు కదా, క్రేజీ బాయ్ వికాస్. ఈరోజు మీ ముందర ఎందుకు వచ్చినా అంటే, నాకైతే మస్తు మంది అడుగుతారు గైస్, బ్రో నీ వీడియోలు ఎందుకు వస్తలేవు బ్రో, మస్తు రోజులు నీ వీడియోనే వదులుతలేవు, ప్రాంక్ వీడియోనే చేస్తలేవు, ఇది అని అంటారు. ఇంకా కొంతమంది లంజోడుకులు గిట్లగిట్టంగా అంటారు, నువ్వు చేసిన వీడియోలు అన్నీ ఫేక్ బ్రో, నువ్వు చెప్పి చేస్తావు ఇది అని అంటారు. బ్రో నాకు ఇగో చెప్పి చేసుడు అవసరం లేదు. నేను ఇప్పుడు వరకు ఎంతమందితోనైతే వీడియో చేసినానో వాళ్ళకి పోయి అడుక్కోను, నేను ఫేక్ చేసినానో, నేను లేకుంటే వాళ్ళ ముందర రియల్గా పోయి చేసినానో, లేకుంటే కంటెంటో ఏమో నువ్వు అడుగో బ్రో. ఇగో బ్రో, తెలియంది ఉట్టిగా మాట్లాడకు, ఇంకా పుకారు లేపకు బ్రో. నేను వీడియో చేస్తున్నా, నేను ఎట్లా చేస్తున్నానో నా పబ్లిక్కి తెలుసు, నాకు తెలుసు. నేను ఫేక్ చేస్తున్నానో, నేను రియల్ తెలుసున్నానో. ఫేక్ అంటే ఎట్లా తెలుసా, ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఇన్యానం వీడియోలు వదిలినా, గిన్యానం ఇది చేసినా కదా. ఒక లంచోడుకు నాతో అన్నాడు ఏంటంటే, బ్రో నువ్వు అన్నీ చెప్పి చేస్తావు కదా. ఇంకా కమెంట్లో ఇటంగా పెట్టిరు గాయస్, మీరు నా కమెంట్లో పోయి చూడండి. బ్రో నువ్వు చేసిన వీడియో కంటెంట్ వానికి చెప్పి నువ్వు చేసినావు, నాకేం అవసరం బ్రో వానికి చెప్పి నేను చేసుడు. అరే లంజోడక అంత ఉంటే వానికి పోయి అడుక్కో. నాకు ఏవో మాటలు గిట్టం మంచి మాటలు వస్తలేవు, వానికి పోయి అడుక్కో. నేను వానికి చెప్పి చేసినాను, లేదా అది కంటెంటో ఏమో వానికి చెప్పి. అసలు నేను ఎవ్వరికి చెప్పి చేయ బ్రో, ఫేస్ టు ఫేస్ పోతా, రికార్డింగ్ కెమెరా పెడతా. ఏమున్నది, అవు దెబ్బలు తింటే తింటాం. దెబ్బలు ఎందుకు తింటాం మనం? ఏమైనా వానికి కొట్టని పోతున్నామా, వానికి డిస్టర్బ్ చేస్తున్నామా, ఏం చేస్తున్నాం? ఇంకా ఒకడైతే పెట్టిండు కమెంట్లో, బ్రో నువ్వు ఏమైనా అనుకో కానీ బ్రో నువ్వు ఎందుకు వీడియోలో వాళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నావు బ్రో ఇది అంటే, బ్రో నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను వీడియో వేయాలి, నేను కష్టపడాలి, నేనేందో నేను చూసుకోవాలి. అవి వాళ్ళకి డిస్టర్బ్ చేసుడు లాస్ట్కి చెప్పేస్తా బ్రో, ఇది వీడియో ఇది అని. లాస్ట్కి అయితే నేను చెప్పేస్తున్నా కదా, చెప్పకుండా అయితే ఏం పోతలేం కదా. నేను వీడియో కాదురా పోయి నేను డైరెక్ట్ వదిలిస్తున్నా, ఇది అయితే ఏం చెప్తలేం కదా. వాళ్ళకి చెప్తున్నా నేను, బ్రో ఇది ప్రాంక్ వీడియో ఇది అని చెప్తున్నా. వాళ్ళ గిట్టంగా ఏం సఫర్ అయితే లేదు. వాళ్ళు చెప్తూ భయపడ్డా అన్న ఇది అంటారు కానీ వాళ్ళ గిట్టంగా ఏం సఫర్ పడతలేదు. ఇంకా నేను వీడియో చేసినాక గిట్టంగా వాళ్ళకి అడుగుతున్నాం, బ్రో ఈ వీడియో పెట్టాలా యూట్యూబ్లో లేకుంటే వద్దా ఇది అని. వాళ్ళు వద్దంటే నేను పెట్టా యూట్యూబ్లో, నాకు అవసరం లేదు. ఎందుకు చెప్పు, వాళ్ళు గలీజ్ అవుతారు, మనం గలీజ్ అవుతాం. వాళ్ళకి అడిగే పెడతా, వాళ్ళు పెట్టమంటేనే నేను పెడతా వీడియో. ఇంకా కొంతమంది ఏమంటారంటే, బ్రో నీ వీడియో ఎందుకు వస్తలేవు ఇది అంటారు. దానికి ఇటంగా రీజన్ ఉంది అన్న. ఏం రీజన్ ఉందంటే, మనమైతే ముందు హైదరాబాద్లో ఉంటుంటాం. హైదరాబాద్లో ఉంటే అందరు మన తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ. మనం ఏ వీడియో అంటే ఆ వీడియో వేసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు నేను మొత్తానికైతే ఇక చెప్తే మీరు షాక్ అవుతారు బ్రో. మొత్తానికి నేను పూణే అయితే షిఫ్ట్ అయిపోయినా, కాలేజ్ గిట్టంగా చూసుకున్నా. మన 12th వరకు అంటే సెకండ్ ఇయర్ వరకు అయితే మనం హైదరాబాద్లో అయితే అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు పూణేలో అయితే షిఫ్ట్ అయిపోయినాం మనం. ఇక పూణేలో షిఫ్ట్ అయిపోయినా బ్రో, వీడియోలు చేయవా ఇదే అంటే, వీడియోలు మీకోసం పక్కా చేస్తా బ్రో. ఎప్పటికీ నేను మీతోనే ఉంటా, పక్కా చేస్తా వీడియో గురించి మీరు ఏం ఆలోచించకండి. ఇంకా ఒకటి అడుగుదాం అనుకుంటున్నా బ్రో, కమెంట్ చేయండి. మీకు ఒకవేళ హిందీ వీడియోస్ ఓకే అంటే ఎస్ బ్రో అని కమెంట్ చేయండి. నేను హిందీ వీడియోస్ గిట్టం వదులుతా. లేకుంటే బ్రో మాకు హిందీ అర్థం కాదు, నువ్వు తెలుగులోనే చేయి ఇది అంటే నేను తెలుగులో వీడియోలు చేస్తా, అట్లా ఏం లేదు. ఇంకా ఎందుకు చేస్తలేనంటే, ఇప్పుడు మన తెలుగు మనుషులు ఉన్నట్టు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉండరు కదా గైస్. మొత్తం మరాఠీ వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు. ఇంకా వీళ్ళపైన ప్రాంక్ చేయని గిటం మనకు రాదు. ప్రాంక్ చేసిన వాళ్ళకి మనం ఏం చెప్తామో అది బి అర్థం కాదు. అందుకే నేను హిందీ ప్రాంక్ చేయమంటే వాళ్ళ మేము చేస్తా. చూడండి బ్రో, మీరు ఎస్ అంటే నేను పక్కా చేస్తా. కమెంట్ అయితే పక్కా చేయండి గైస్, మీకోసం కమెంట్ బాక్స్ అయితే ఇస్తున్నా. కమెంట్ అయితే పక్కా చేయండి. ఇంకా ఏంటంటే, మొన్న రీసెంట్గా నేను ఐమ్యాక్ కొన్నా కదా, అవి ఫేక్ అంటారు బ్రో. ఫేక్ ఎందుకు బ్రో, నాకు అవసరమా? నేను అది సిల్ ప్యాక్ ఓపెన్ చేసి మీకు వీడియో పెట్టి, నేను వీడియో ఎడిటింగ్ చేసి, వీడియో ఇన్స్టాగ్రామ్లో రీల్ వదిలి ఎంత గుద్ద దింగించుకోవడం నాకు అవసరమా బ్రో? అది ఫేక్ అయితే నా దగ్గర ఎందుకు ఉంటుంది బ్రో? అది ఐమ్యాకే కదా, కనిపిస్తుంది కదా, నడుస్తలేదు ఇదే అంటారా? కనిపిస్తుంది కదా బ్రో. ఫేక్ కాదు బ్రో, క్యాష్లో ఉన్న 1,28,000, 1,28,000 బ్రో. కనిపిస్తుంది కదా. నాకేం అవసరం లేదు బ్రో. ఇగో మీకు మీ ముందర నేను పెద్ద కావాలి ఇది అది. ఇంకా ఇది గిట్టంగా నేను చూపెట్టుకోవాలని చూపెట్టుకుంటున్నాను. నేను ఏంటంటే నాకు 2-3 అన్నారు,
బ్రో నువ్వు అది ఉట్టిగా ఇవ్వందో లేపుకొచ్చి నువ్వు వీడియో కోసం చేసినావు బ్రో ఇదే అని. నాకేం అవసరం లేదు బ్రో వీడియో కోసం చేయాలంటే. నేను మస్తు ఐఫోన్లు అయితే నా సరౌండింగ్ దోస్తుల్లో ఐఫోన్ గుద్దలు ఐఫోన్లు ఉన్నాయి. వాళ్ళను ఓపెన్ చేసిన వాళ్ళు దానిపైన స్టిక్కర్ అతుకు డైలీ ఓపెన్ చేస్తుంటే డైలీ ఒకటి. నాకు అవసరం లేదు బ్రో, ఎందుకు చెప్పు. ఇంకా మస్తు మంది ఏం అడిగిరంటే బ్రో నీ లైఫ్ స్టైల్ గురించి చెప్పు బ్రో ఇదే అని. అది గిట్టంగా చెప్తా బ్రో, పక్కా చెప్తా. నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చెప్తా. కానీ ఈ వీడియోలో నాకు చెప్పింది నచ్చలే బ్రో. ఎందుకంటే నేను ఇన్ని రోజులు నేను కష్టపడ్డది నాకు తెలుసు. ఆ కష్టపడ్డాక వీడియో అయిపోయాక దాని వీడియోకి ఎడిటింగ్ ఎట్లా చేయాలో నాకు తెలుసు. వీడియో కోసం ఎడిటింగ్ కోసం ఎంత రాత్రి గుద్ద ఎంగించుకోవాలో నాకు తెలుసు. నైట్ టైం అసలు నిద్ర పోకుండా నేను ఎడిట్ చేస్తుంటే బ్రో వీడియోలు. ఇంకా మీరు ఇట్లా అంటే నిజంగా బ్రో మస్తు బాధ అనిపిస్తుంది. మనం చెయ్యని పని చేసిరంటే మస్తు బాధ అనిపిస్తుంది బ్రో. ఇగో నువ్వు అంటున్నావు కదా బ్రో నేను కంటెంట్ చేసిన, నేను ఫేక్ చేసిన. ముందరలోడు ఎవడున్నాడో నీకు ఎవరి ఐడి కావాలో ఎవరి నెంబర్ కావాలో నువ్వు ఒకసారి కమెంట్ పెట్టు. నేను కమెంట్లో వాడి నెంబర్ పెడతా. డైరెక్ట్ వానికి కాల్ చేసి నువ్వు అడుకో, అరే వీడు ఫేక్ చేసిండా వీడికి ముందర రియల్ చేసిండా ఇది అని అడుకో. నీకు అంత డౌట్ ఉంటే. ఇంకా మీకు నేను చెప్పిన బ్రో హిందీ వీడియోస్ ఓకే అయితే గిట్టం కమెంట్ పెట్టండి బ్రో. ఇంకా నా లైఫ్ స్టైల్ గురించి నేను ముందల వీడియోలో అయితే పక్కా పెడతా బ్రో. ఇంకా ఇప్పుడు దాకా ఐమ్యాక్ది చూపెట్టినా కదా, అరే వీడేంద్ర బాయ్ వీని రుబాబ్ చూపెట్టుకుంటుండు ఇది అని ఏం ఫీల్ కాకుండా నేను ఏం రుబాబ్ చూపెట్టుకుంటలే. నాకు చెప్పిరు 2-3, అందుకే నేను వాళ్ళ కోసం చూపెట్టిన. అందరి కోసం అయితే కాదు బ్రో, నేను వాళ్ళ కోసం అయితే చూపెట్టిన. ఇక వీడియోలు అయితే పక్కా వేస్తా బ్రో, పక్కా వస్తాయి. ఇప్పుడు వరకు మస్తు సపోర్ట్ చేసిర్రు గైస్, మస్తు సపోర్ట్ చేసిర్రు. గిట్లనే సపోర్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా నా సపోర్ట్కి నా తోడు ఉండాలని నేను కోరుకుంటున్నా గైస్. ఇన్ని రోజులు మీరు నా తోడు ఉన్నారని నేను మీకోసం ఉన్నా గైస్, నిజం చెప్తున్నా. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే బ్రో నీ సబ్స్క్రైబర్ ఇంకా నీ లైకులు నీ వ్యూస్ అన్నీ ఫేకు ఇది అని అంటారు. నాకు నిజం చెప్పాలంటే ₹1 ఉండదు బ్రో, నిజం చెప్తున్నా. ₹1 ఉండదు నా తన. ఫేక్ చేయించుకోవాలంటే దానికి పైసలు కావాలి. మినిమం ఇప్పుడు పైసలు నాకు ఎన్ని కావాలో తెలియదు కానీ పైసలు అయితే కావాలి బ్రో ఫేక్ చేయించుకోవాలని. నా తన ₹1 ఉండదు. నాకు అవసరం లేదు బ్రో. ఇగో నాకు ఎవరు సబ్స్క్రైబ్ చేసిరో, ఏ వీడియోకి చూసి సబ్స్క్రైబ్ చేసిరో, వాళ్ళకి ఏం నచ్చి సబ్స్క్రైబ్ చేసిరో వాళ్ళకి తెలుసు. ఇంకా నాకు తెలుసు బ్రో నా సబ్స్క్రైబర్ ఫేకో రియలో. ఫేక్ అయితే నిజం చెప్తున్నా బ్రో, ఫేక్ అయితే నేను ఒకటే నెలలో ఒక 10K కొట్టేస్తుంటే నేను ఫేక్. అవి ఎప్పటి నుంచో కష్టపడితే మొన్న 1K వచ్చింది గైజ్. నిజం చెప్తున్నా మస్తు కష్టపడ్డా గైజ్. ఇంకా ఇట్లా ఫేక్ గిగ్ చెప్పకుండా గైజ్ ఊకే పుకారు లేపకుండా, నిజం చెప్తున్నా నేను ఊకే పుకారు లేపకుండా వేరే వాళ్ళని బాధ పెట్టకుండా. ఇప్పుడు నువ్వు చెప్తావు అరే భయ్, ఇప్పుడు నేనే నీకు చెప్తాను, నువ్వు చెయ్యని పని నువ్వు చేసినావు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఒక మాట చెప్పు. నువ్వు చెయ్యని పని నువ్వు చేసినావు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది బ్రో. బయట చెప్పుకోలేము కానీ లోపల మస్తు బాధ అనిపిస్తుంది బ్రో, నిజం చెప్తున్నా. ఇంకా ఎవరైతే అట్లా చెప్తారో ఆపేయండి బ్రో. నా ఫేక్ ఫాలోవర్స్ నువ్వు చేసిన వీడియోలు ఫేకు ఇది అంటే అది గిట్టం కమెంట్లో పెడుతురు. ముందర రండి బ్రో, నేను ఫేకు రియలు ఒకరోజు నీ ముందరనే వీడియో చేస్తా బ్రో. నువ్వే కెమెరా పట్టుకో, నేను వానితో పోయి మాట్లాడతా, సరేనా? ఇంకా ఏంటంటే లైఫ్ స్టైల్ గురించి గిట్టంగా అడుగుతురు. అంటే అరే భయ్ నువ్వు తోపు అయిపోయినావు ఆరా లంజోడక ఇది అంటారా? అట్లా ఏం లేదు గైస్. అడుగుతురు ఇక కొంతమంది. ఎట్లా అంటే బ్రో నువ్వేం పని చేస్తావు, 7 వరకు చదువుకున్నావు, 7 ఉంటావు ఇది అని అడుగుతారు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చెప్తా బ్రో. నెక్స్ట్ వీడియో ఒక 2 డేస్లో అయితే నేను నెక్స్ట్ వీడియో గిట్టం వదిలేస్తా. థ్యాంక్ యూ గైస్. వీడియో ఎట్లా అనిపించిందో పక్కా కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి అనిపించిందో అదైతే కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.